హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూడబోతున్నామండి. బ్లౌజ్ క్లాత్ని 2 మడతల కింద వేసుకుని కింద ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. కొంతమంది నడుం బెల్ట్ అనేది సపరేట్గా వెయ్యరండి, కలిపి తీసేసుకుంటారు. అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే కింద నడుం లూజ్ ఎంత వచ్చిందో ఆది బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. అలాగే 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మధ్యలో డాట్స్ వేస్తాం కదా బ్యాక్ సైడ్, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 1 1/2 తీసుకున్నానండి. మీరు కావాలంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, ఖర్చులు ఎక్కువ కావాలి అంటే. అలాగే మెడ ఎంత వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకుని ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సైడ్ కూడా ఇలా మనం మార్క్ చేసాం కదండి కింద, అక్కడి నుంచి పెట్టుకుని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇక్కడ మెడ అనేది ఇక్కడ చూపిస్తున్నాను కదండి, పక్కకు పెట్టకుండా స్ట్రైట్గా కొంచెం మనం స్ట్రైట్గా పెట్టాల్సి వస్తుంది. లేదంటే భుజాలు అనేవి జారిపోతాయండి పక్కకు ఉంటేనే. అందుకని దీన్ని స్ట్రైట్గా పెట్టి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ పైన ఎంత వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. పొడవు ఒకటి తీసుకోవాలండి. ఇదైతే మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, అక్కడి నుంచి పట్టుకోవాలి. అలా పట్టుకొని కింద మనం లైన్ డ్రా చేస్తాం కదండి, అక్కడి నుంచి పెట్టుకుని ఈ విధంగా పొడవు అనేది తీసుకోవాలి. ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ అనేది చేసుకోవాలి. మనం ఈ విధంగా మార్క్ అయితే చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. మెడ అనేది పైన 2 ఇంచెస్ వచ్చింది. 2 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కింద అయితేనే. అలా అయితే మెడ అనేది మూసుకోకుండా నీట్గా రౌండ్ అనేది వస్తుంది అనమాట. లేదంటే దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది మెడ అనేది. మీకు పైన 2 1/2 వస్తే కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 3 ఇంచెస్కి కింద మార్క్ చేసుకోవాల్సి వస్తుందండి. మనం ఈ విధంగా డాట్స్ పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని ఈ విధంగా కలిపేసుకోవాలి. కొన్ని వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే చూడండి. వీటన్నిటిని కలిపిన తర్వాత చంక రౌండ్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత చంక రౌండ్ కోసం 1.5కి మార్క్ అనేది చేశానండి. కొంతమంది 1.5 కూడా తీసుకుంటారు. 38 వరకు అయితే 1.5 అయితే సరిపోతుందండి, ముడతలు లేకుండా నీట్గా వస్తుంది 1.5 అయితేని. ఇప్పుడు మనం చంక రౌండ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. పైన కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి, ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకోండి. అలా ఖర్చుల వరకు గ్యాప్ ఇచ్చుకుని మధ్యలో మాత్రమే రౌండ్ అనేది తీసుకోవాలి. చంక రౌండ్ అయితే తీసేసుకున్నాం కదండి, ఒకసారి దీన్ని చెక్ చేసుకుందాము. ఖర్చుల వరకు ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడి నుంచి పెట్టుకుని ఈ విధంగా చంక రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు చంక రౌండ్ అనేది కరెక్ట్గా లేకపోతే కొంచెం మనం సైడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నాకైతే ఇక్కడ కరెక్ట్గా వచ్చిందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మీకు అర్థమవుతుందని ఈ విధంగా ఒకసారి మీకు చెప్తున్నాను. ఇలా మెడ రౌండ్ కూడా తీసేసుకుంటున్నాను. సో మనకి ఇంకా బ్యాక్ సైడ్ డాట్స్ ఒకటి ఉన్నాయండి. దీని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఖర్చుల వరకు ఫోల్డ్ అనేది చేసుకుని అక్కడ మనం టక్స్ అనేది ఇచ్చుకుంటే ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వస్తాయి. దీని పొడవు అయితే మనం 4 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. కింద నుంచి పెట్టేసుకున్నాను, ఖర్చుల కింద నుంచి పెట్టుకుని తీసుకుంటున్నాను. సో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదండి, 1/2 ఇంచ్ తీసుకుంటే ఆ 1 ఇంచ్ అనేది మనకి దీనికి సరిపోతుంది అనమాట. ఎవరికైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే ఖర్చుల కోసం సరిపోతాయండి, అంటే బ్యాక్ సైడ్ డాట్స్ కోసం. దీన్ని అయితే మనం కట్ చేసేసుకోవడమేనండి. హ్యాండ్స్ కోసం బ్లౌజ్ క్లాత్ని 4 మడతల కింద వేసుకుని కట్ చేసుకోవాలండి. దీనికోసం నేను కింద 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను, హెమ్మింగ్ చేయడం లేదు కాబట్టి. హెమ్మింగ్ చేసినట్లయితే మనం కింద 1 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంత పొడవు వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసి ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. లూజ్ అనేది ఎక్కడికి వచ్చిందో కింద అక్కడ ఒక మార్క్ అనేది చేసుకోండి. అలాగే పైన కూడా లూజ్ ఎంత వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసి ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సైడ్ మొత్తం లూజ్ ఎంత వచ్చిందో మనం అంతా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఖర్చుల కోసం మనం 1 1/2 తీసుకున్నాం కదండి, అదే 1 1/2 ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. కింద పైన ఈ విధంగా 1 1/2కి మార్క్ చేసుకొని స్కేల్తో ఈ విధంగా డ్రా చేసేసుకుంటే మనకి ఖర్చులు కూడా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక 2 ఇంచెస్ కానీ 1 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుని కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలా నెమ్మదిగా వస్తూ ఇక్కడ నుంచి కొంచెం కొంచెం కిందకి అనేది రావాలన్నమాట. మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కలిపేసుకోవాలి కింద.
దీనికి కూడా మనకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. ఖర్చుల కోసం పైన వదిలేసుకుని ఈ విధంగా మనం పెట్టుకొని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుందండి. సో కరెక్ట్గా అయితే వచ్చేసిందండి నాకు. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ లోతు అనేది తీస్తున్నాను అనమాట. సో 1/2 ఇంచ్ లోతు అనేది తీస్తున్నాను. పైన కొంచెం గ్యాప్ ఇవ్వాలి. మనం కర్వ్ ఎక్కడి నుంచి తీసామో అక్కడి నుంచి పెట్టుకుని ఖర్చుల కోసం మనం తీసుకున్నాం కదండి, అక్కడి వరకు మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. అంటే పైన కింద గ్యాప్ ఇచ్చుకుని మధ్యలో మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. ఈ లోతు అనేది మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే వస్తుంది. దీన్ని ఇప్పుడు కట్ చేయనండి, నేను కుట్టేటప్పుడే కట్ చేస్తాను. అది కూడా 2 మడతల కింద వేసుకుని కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోండి, లేదంటే మనకి 2 ఒకే సైడ్ వచ్చేస్తాయి. ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. సో మనం ఈ లోతు అనేది కట్ చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా 2 మడతల కింద వేసుకుని కట్ చేసుకోవాలి, లేదంటే మనకి 2 ఒకే సైడ్ వచ్చేస్తాయి. అది కూడా చూసుకుని కట్ చేసుకోవాల్సి వస్తుంది లోతు అనేది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కదా, దానికోసం బ్యాక్ సైడ్ కట్ చేసిన పార్ట్ తీసుకుని అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్కి మార్క్ అనేది చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కదా, అందుకని ఈ విధంగా క్రాస్గా మనం పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఏ విధంగా ఉందో బ్యాక్ పార్ట్ ఆ విధంగా మార్క్ అనేది చేసేసుకోండి. ఓన్లీ ఫ్రంట్ నెక్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హూక్స్ పట్టి దగ్గర నుంచి చూసుకోండి. పైన ఖర్చుల కోసం కొంచెం వదిలేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పైకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 2.5కి మార్క్ చేసుకోండి. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ అనేది తీసుకోవాలి. లేదు ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టేసుకుంటామంటే ఆది బ్లౌజ్ పెట్టుకుని కూడా రౌండ్ అనేది తీసేసుకోవచ్చండి. నేను అదైతే చాలా వీడియోస్లో చెప్పాను. ఇక్కడ కింద అయితే 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. లేదు ఆది బ్లౌజ్ అయినా పెట్టుకుని చూసుకోవచ్చు. సైడ్ ఖర్చుల కోసం విధంగా డ్రా చేసేస్తున్నాను. అలాగే లోతు అనేది తీసుకోవాలి కదండి, 1/2 ఇంచ్కి లోతు అనేది తీసుకోవాలి. సో ఖర్చుల దగ్గర నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. కింద ఖర్చుల దగ్గర నుంచి ఈ విధంగా లోతు అనేది తీసుకుని పైన మనం ఒక 2 ఇంచెస్కి గ్యాప్ అనేది ఇచ్చేయాలండి. అంటే పైన కింద గ్యాప్ ఇచ్చి మధ్యలో మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. మీకు ఇది కూడా చాలా వీడియోస్లో చెప్పాను. అయితే భుజాలు జారకుండా ఉండాలంటే చిన్న టిప్ పాటించాలండి. ఒక 1/2 ఇంచ్ మనం ఈ విధంగా కిందకి మార్క్ చేసుకోవాల్సింది. అంటే మెడ దగ్గర మనం కిందకి మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర అయితే మాత్రం మనం ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. ఇక్కడ వీడియోలో మీరు చూస్తే అర్థమవుతుందండి. అలాగే కింద 2.5కి మార్క్ చేసుకోండి. అందరికీ 2.5 అయితే సరిపోతుందండి. అంటే 38 వరకు 2.5 తీసేసుకోవచ్చు. కింద పైన ఖర్చుల కోసం వదిలేసుకుని కొంచెం లాగండి, మరీ ఎక్కువ సాగదీయొద్దు. ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ అనేది చేసుకోండి. ఖర్చుల కోసం అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కిందకు పెడుతున్నాను. అలాగే సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని మనం కలుపుకోవాల్సి వస్తుందండి. ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టుకుని కొంచెం కొంచెంగా మనం పైకి అనేది రావాలంటే సైడ్ మనం 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇలా కలుపుకుంటూ సైడ్ 1/2 ఇంచ్ మనం పైకి పెట్టాం కదా, దానికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఈ విధంగా చూపిస్తున్నానండి. దీన్ని అయితే కట్ చేసేస్తున్నానండి. డాట్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం లేదు, నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్దామని. అందుకని ఈ వీడియోలో అయితే మొత్తం డాట్స్ గురించి నేను చెప్పడం లేదని చాలా వీడియోస్లో అయితే చెప్పాను. దీనికోసం నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. షేప్ బెల్ట్ కోసం ఈ విధంగా మనం పొడవు అనేది పెట్టుకోవాలి. ఫ్రంట్ అయితే కొంచెం మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాల్సి వస్తుంది ఖర్చుల కోసం. ఇక్కడ మనం 3.5కి మార్క్ చేశానండి. సో ఇక్కడ నుంచి మనం 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి 2.5కి మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ సైడ్ అయితే మనకి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. లేదు మేము ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకుంటామంటే అలా కూడా పెట్టుకోవచ్చు, అది కూడా నేను చెప్పాను. ఇప్పుడు వీటన్నింటి మనం కలిపేసుకోవడమేనండి. ఒక్కొక్క షేప్ బెల్ట్కి మనకి 3 అనేది రావాలి. లైనింగ్ అయితే 2 వస్తాయండి. అలాగే మెయిన్ క్లాత్ ఒకటి, టోటల్గా ఒక్కొక్క షేప్ బెల్ట్కి 3 అనేది రావాలి. అటు 3 ఇటు 3 వస్తాయి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ వరకుని.
డాట్స్ కోసం అయితే సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియో చేసిన తర్వాత దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.